నమ్మదగిన దేవుడు. ఆయన తన బిడ్డల పక్షముగా తన వాగ్దానమును ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన ఒక తండ్రి తన కుమారుడు బాగా చదువుకుంటున్నాడు. ఒకరోజు కాలేజీ నుంచి వస్తా నానా, నువ్వు బాగా చదువుకుంటే, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయితే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను కోరుకో అన్నాడు. అప్పుడు ఆ కుమారుడు అన్నాడు, వస్తా ఆ షోరూంలో చూసి నాకు ఇలాంటి కారు కావాలన్నాడు. ఖచ్చితంగా నీకు కొనిపెడతాను, ఆ కారుని కొనిపెడతాను, బాగా చదువుకో అన్నాడు. ఆ కుమారుడు మరి మంచిగా పాస్ అయిపోయాడు. ఆ కుమారుడు మంచిగా మరి ఇంజనీరింగ్లో బాగా పాస్ అయినట్టున్నాడు. తండ్రి అడుగుతున్నాడు, చక్కగా తండ్రి పుట్టినరోజు వచ్చింది కుమారుడిది. అప్పుడు తండ్రి ఒక ప్యాకేజ్ గిఫ్ట్ తీసుకొచ్చి ఆ కుమారుడికి ఇస్తున్నాడు. నానా, ఎదుగో నీకు వాగ్దానం చేశాను కదా అన్నాడు. ఆ కుమారుడు చాలా హడావుడిగా సంతోషంగా ఆ ప్యాకేజ్ ఒప్పతీశాడు. దాంట్లో ఒక బైబుల్ ఉంది. ఆ బైబిల్ ఉన్నప్పుడు ఆ డాడీ దగ్గర విసిరిపెట్టి, డాడీ నేనేం అడిగాను, ఒక మంచి కారు, ఆ కారు నేను దాంట్లో చూసిన కారుని నేను నీకు అడిగాను కదా, నాకు ఇది ఇస్తావేంటి? లేదు నాయన, నువ్వు చూడు, నేను ఇస్తాను, నాకేమొద్దు, నువ్వు మాట తప్పావు. లేదు నాయన, దాన్ని తెలిసి చూడు అంటే నాకేం అవసరం లేదు అని ఆ బైబిల్ ఆ ప్యాక్ని ఆ టేబుల్ మీద పెట్టి, ఇక నీకు నాకు సంబంధం లేదు అని తన తండ్రి ఎంత బతిమలాడినా, ఎంత నాయన నేను ఇచ్చిన మాట తప్పండిరా అని చెప్పిన ఆ కుమారుడు ఆ తండ్రిని మరి లెక్క చేయకుండా ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి కుమారుడి మీద బెంగపడ్డాడు. ఎదురు చూశాడు, కానీ కుమారుడు రాలా. మనసు మీద పడిపోయాడు. కుమారుడు కోసం ఎదురు చూసి చివరికి ఆ తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ బంధువులు కబురు పెట్టాడు, పలానా చోట ఎక్కడో ఉన్నాడని. తన తండ్రి చనిపోయిన కుమారుడు తన వాల్ పోస్టర్ కూడా బస్సుల మీద అంటించారు. ఆ కుమారుడు చూసి, అయ్యో నా తండ్రి చనిపోయాడని మరి ఎన్ని సంవత్సరాలకు మొత్తానికి ఇంటికి వచ్చాడు. తన తండ్రి చనిపోయాడు. అందరూ చూస్తూ ఉన్నారు. చివరికి ఆ రూమ్లోకి వెళ్ళి తన తండ్రి ఇచ్చినటువంటి మళ్ళా ఆ ప్యాకెట్ని తీసి చూశాడు. ఆ బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే ఆ బైబిల్ ఒక తాళం చేయి ఉంది, తాళం కీ ఉంది. ఒక లెటర్ రాసి పెట్టింది, నాయనా నీకు నేనేం మాట ఎత్తి ఇచ్చాను, ఏ కారు అయితే నీకు కొంటానన్నాను, ఏ కలర్ కారు, ఏ కంపెనీ కారు కోరుకున్నావో అది ఆల్రెడీ నేను మాట ఇచ్చిన వెంటనే నేను బుక్ చేశాను. పలానా కంపెనీలో ఆ కారు ఉంది, ఆ షోరూంలో కారు ఉంది, నువ్వు ఎప్పుడైనా ఆ కారు నీకు ఇస్తారు, ఆ డబ్బులు కట్టేశాను, ఆ కారు నీకు ఇస్తారు నాయన అని దాంట్లో రాసి పెట్టేసి ఆ తండ్రి ఆ బైబిల్ గిఫ్ట్గా ఇస్తే ఆ కుమారుడు తొందరపడ్డాడు. అసలు తండ్రి ఇచ్చింది ఏంటో ఓపెన్ చేయకుండా తొందరపడి ఆ తండ్రి మాట తిరస్కరించి వెళ్ళిపోయాడు. చివరికి తన తండ్రిని కూడా చూడలేదు. కానీ తండ్రిని మాట తిరస్కరించాడు, కానీ తండ్రి ఇచ్చిన వాగ్దానం మాత్రం ఆయన తప్పిపోకుండా వాగ్దానం నెరవేర్చాడు. ఆ కుమారుడు ఏడుస్తున్నాడు, నేను ఎంతో తొందరపడ్డాను, నా తండ్రిని ఇదేనా అర్థం చేసుకుంది, నా తండ్రిని ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించేంత ఘోరమైన పని జరిగేది కాదు. నా తండ్రిని నేను చూడకుండా నా తండ్రి చనిపోయాడు, కానీ నాకు ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చాడని కుమిలి ఏడ్చాడు ఆ కుమారుడు. ప్రియమైన దేవుని జనాంగమా, మన పరలోకమందున్న తండ్రి కూడా నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, నీకు ఇచ్చినటువంటి ఆయన మాట ఖచ్చితంగా దేవుడు ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పనివాడు, అబద్ధ మాటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన ఈ రోజున నీకు ఏ మాట ఇచ్చాడో, నువ్వేం ప్రార్థన చేస్తున్నావో, ఏ వాగ్దానం ప్రభు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు.
ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, సొలొమోను, నేను నీ తండ్రికి ఒక మాట ఇచ్చాను. ఏంటో మాట తెలుసా? నీ తండ్రి రాజు అయిన తర్వాత నన్ను అడిగాడు, ప్రభా, నీ కొరకు ఒక దేవాలయం నిర్మించాలనుకుంటున్నాను అని అంటే దేవుడు అన్నాడు, దావీదు, నేను నీ గర్భఫలాన్ని హెచ్చించి నీ కుమారుడు రాజ్యాన్ని స్థిరపరిచి నీ కుమారుడు ద్వారా నేను ఈ దేవాలయాన్ని నిర్మించుకుంటాను అని దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు. ఆ మాట ఇప్పుడు సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా, ఎదుగో నీ కుమారుడిని నీ తండ్రికి ఇచ్చిన మాటను స్థిరపరుస్తున్నాను, కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను, ఈ దేవాలయాన్ని నిర్మించమని అప్పుడు సొలొమోనుతో దేవుడు చెప్పినప్పుడు సొలొమోను సాగిలపడి ఆ పని పూనుకున్నాడు. అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో ఒక చారిత్రాత్మకం కాంచినటువంటి ఒక హిస్టారికల్ దేవాలయం జెరూసలేం దేవాలయం. ఆ దేవాలయాన్ని నిర్మించిన వాడు సొలొమోను. ఆ సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం, ఆ దేవాలయాన్ని చూడటానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు వెళ్తున్నాయి. ఆనాడే షేబా దేశపు రాణి వచ్చింది, ఎంత అద్భుతంగా నువ్వు యెరూషలేము ప్రాకారాలు కట్టావు, దేవాలయం నిర్మించావని ఆయన జ్ఞానాన్ని కొనియాడని దేవుడు ఆ విధంగా సొలొమోనుకి దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సొలొమోను చేత దేవుడు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రియులారా, నీ జీవితంలో కూడా ఈరోజు నీ తండ్రి నీ కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థించినప్పుడు నీ తండ్రికి వాగ్దానం ఇచ్చాడు నీ బిడ్డల విషయంలో. నేను సొలొమోను ఏ విధంగా హెచ్చిస్తానో నీ బిడ్డలను కూడా అలా హెచ్చిస్తాను. సొలొమోను రాజ్యాన్ని ఏ విధంగా స్థిరపరుస్తానో రాబో దినాల్లో నీ బిడ్డలు నేను ఉద్యోగంలో స్థిరపరుస్తాను, వివాహాల్లో స్థిరపరుస్తాను, వ్యాపారాల్లో స్థిరపరుస్తాను. ఇదిగో నీ బిడ్డలకు నేను ఇచ్చిన వాగ్దానమును నా పక్షముగా స్థిరపరుస్తానని దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు. అందుకనే చూడండి, మన పెద్దలు చాలామంది కూడా అలాంటి వాగ్దానాలు పొందుకున్నారు. ఆ వాగ్దానాలు పొందుకొని దేవుని దృష్టిలో ఒక గొప్ప దీవెన పొందుకున్నారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ వాగ్దానం మన పక్షంగా ఎలా నెరవేరుస్తాడు దేవుడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి 15వ వచనం చూసినట్లయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. ప్రజలా చూడండి, ఆయన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాముతో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13-14 చూసినట్లయితే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితో అని ప్రమాణం చేయలేకపోయాను, కానీ నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందను. మొదట దేవుడు వచ్చిన వాగ్దానము అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాను మాటిస్తే ఆ మాట అబ్రహాము నమ్మాడంట. అబ్రహాము నమ్మి అబ్రహాము ఓర్పుతో సహించాడు. వాగ్దానం నెరవేర్చేటప్పుడు అనేకమైనటువంటి అవరోధాలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి. ఆ ప్రతి అవరోధాన్ని దేవుడు రహదారిగా మార్చాడు, ప్రతి ఆటంకాల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. అబ్రహాము జీవితంలో దేవుడు ఆ మాట నమ్మాడు. ఆ దేవుడి మాటను పట్టుకుని ఎక్కడికెలా తెలియకుండా వచ్చేశాడు. అబ్రహాము చెట్టు కింద కాపురం పెట్టాడు. దేవుడు వాగ్దానం కోసం ఎదురు చూశాడు. అద్భుతంగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ఫలమైనటువంటి ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఈరోజున ప్రపంచం అంతటికీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దీవించాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే అబ్రహాము ఓర్పుతో సహించాడు.
ఆయన వాగ్దానం ఫలం పొందాడు. నిశ్చయముగా అబ్రహామును ఆస్వాదించాడు. ఈ రోజున ఒక దేశానికి దీవెనకరంగా మారాడు, ప్రపంచానికి దీవెనకరంగా మారాడు అబ్రహాం ఎంత ఓర్చుకున్నాడు. ఈరోజు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ 3 కార్యాలు చేయాలి. ఆ విధంగానే యోసేపు విషయంలో కూడా దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నీవు ఒక అధిపతి అవుతావు, నీ సహోదరులందరూ నీకు సాగిల పడతారు అని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం యోసేపు నమ్మాడు. అయితే అన్నలు ఆ వాగ్దానం నెరవేర్చకుండా అనేక ఆటంకాలు పరిచారు. కానీ యోసేపు మాత్రం అదే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఈజిప్ట్ దేశంలో ఎన్నో అవరోధాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కీడులు యోసేపు జీవితంలో ఎదురైనప్పుడు వాటన్నిటినీ దేవుడు ఆ దినానికల్లా అవి రహదారులుగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఐగుప్తు దేశాన్ని ఏలే అధిపతిగా దేవుడు యోసేపుని దీవించాడు. కారణం దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేని స్తోత్రం. నీ పక్షము కూడా దేవుడు వాగ్దానం నెరవేర్స్తాడు. ఇదిగో ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డను కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకుని. అయితే వాగ్దానం నెరవేర్చడానికి మరి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఈ రోజున యోసేపుకి ఇచ్చిన వాగ్దానం, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం, మన భక్తులకి ఇచ్చిన వాగ్దానం, అది నెరవేర్చబడాలంటే ఏం చేయాలో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట. ఏంటో తెలుసు అంటే, ఒకటి, ఆయన ఆ మాట నమ్మే ముందు దేవుని మాట నమ్మాలి. మనం హల్లెలూయా, దేవుని మాట నమ్మాలి. నమ్మితేనే దేవుడు నమ్మువానికి సమస్తమును సాధ్యం చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం చేస్తాడు. అబ్రహాము ఆ మాట నమ్మి 75 సంవత్సరాల వయసులో దేవుని వెంబడించాడు. ప్రజలా నమ్మాడు దేవుణ్ణి. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు నమ్మాలి. నమ్మినట్లయితేనే దేవుడు ఆయన మెండైన దీవులు నీకు ఇస్తాడు. ఆయన నమ్మకపోతే మన జీవితంలో ఏ కార్యాలు కూడా ప్రభు జరగనివాడు. ఆయన నమ్మాలి. రెండోదిగా చూడండి, ఆయన అతడు ఓర్పుతో ఓర్చుకోవాలి. రెండో పైన ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా మన జీవితంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం. ఓర్పు ఉండాలి. ఈరోజు అబ్రహాము ఎంత ఓర్చుకున్నాడు, ఎన్ని వచ్చినాయో. ఈరోజున దావీదు ఎంత ఓర్చుకున్నాడు. చుట్టూ శత్రువులు, రాజే తరబోతున్నాడు, ఎన్నో పరిస్థితులు. యోసేపు ఎంత ఓర్చుకున్నాడు. అన్నలే శత్రువులయ్యారు, పొతిఫరు భార్య చెరసాల్లో పడేయించింది. ఇవన్నిటిని కూడా అవమానాలు సహించి ఓర్చుకున్నాడు. కాబట్టి ఆ ఓర్చుకున్నాడు కాబట్టి ఊహకు మించిన ఆశీర్వాదాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు. దేని స్తోత్రం. రెండవదిగా ఓర్పు ఉండాలి. ఓర్పు నిరీక్షణ కలిగిస్తుంది. అదేందండి, నిరీక్షణ, విశ్వాసము, ఓర్పు పరీక్ష నిరీక్షణ, విశ్వాసం నిరీక్షణ కలిగిస్తుంది. ఒక నిరీక్షణ పుట్టినట్లుగా దేవుడు ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడోదిగా ఏంటంటే సహించాలి. దేని స్తోత్రం. ఈ రోజున యేసు ప్రభువారు కూడా ఆయన అవమానం నిర్లక్ష్యపరిచి ఆయన సహించి ఆయన తండ్రి కుడిపాసనకు వచ్చినాడు. ఈ రోజున ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా, ఎన్ని శ్రమ శోధనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు సహించగలిగినట్లయితే దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఇస్తాడు. ఈ 3 విషయాలు మన జీవితంలో నేర్చుకోవాలి. సహించాలి, మన శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. వాటిని మనం జీవితం అనుసరించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందుకని ఒకటి, మనం ఆ మాట నమ్మాలి, దేవుడి మాట నమ్మాలి. 2, ఓర్పు కలిగి ఉండాలి. 3, సహించాలి. అప్పుడు ఓర్చుకుని సహించినప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని ఈ భక్తులు పొందుకున్నారు. దేని స్తోత్రం. యోసేపు వాగ్దాన ఫలం పొందుకున్నాడు. అబ్రహాము వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఈ రోజున సొలొమోను దావీదుకి ఇచ్చిన వాగ్దాన ఫలం పొందుకుని ఈరోజు శ్రేష్టమైనటువంటి దేవాలయాన్ని ఇప్పటికీ కూడా వెళ్ళి చూసేస్తూ ఉంటారు. పిల్లరా, నీ జీవితంలో కూడా నీ పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేర్చబడటానికి ఈ రోజున అపవాది అనేక రీతులుగా అడ్డులు పడతాడు. తొందరపడవద్దు. తొందరపాటు గొనిగి సనిగి మన జీవితాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో ఉన్నప్పుడు నేను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇస్తాను అని
వాగ్దానం చేశాడు మోషే ద్వారా. కానీ వాళ్ళు ప్రారంభంలో బయలుదేరినప్పుడు ఆ వాగ్దానం నమ్మి బయలుదేరారు. ఎన్నో మరి సముద్రాలు అడ్డొచ్చినాయి, పాయలు చేశాడు. ఎన్నో ఆహార సమస్యలు, అన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అన్నిట్లు ఎరిగారు. రాను రాను చివరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారంటే ఒక వ్యభిచారులుగా మారిపోయారు, విగ్రహారాధకులుగా మారిపోయారు, చివరికి తిరుగుబాటుదారులుగా మారిపోయారు, గొనుగుతూ శనుగుతూ ఒక తిండిబోతులుగా మారిపోయారు. చెప్పమంటారండి? వాళ్ళు వెళ్ళారు కానీ ఆ మాట నమ్మక, ఓర్పు లేక, దేవుడి మీద సనిగి చివరికి అరణ్యములో రాలిపోయారు. ఇద్దరు మాత్రం వాగ్దాన స్వతంత్రించుకున్నారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీ పక్షముగా వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నాడు. ఈరోజు నా జీవం కలిగిన దేవుడు నీకంటే ముందు ఎంతోమంది భక్తులు ఆ వాగ్దానం స్థిరపరచుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో గర్భఫలం ఇస్తానన్నాడా? ప్రభు ఇస్తాడు. ఆ మాట నమ్ము, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి. ఈరోజు ఉద్యోగ విషయంలో, ఈరోజు చక్కని ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ నీకు కొనుక్కోవటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా నీకు ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు, గర్భఫలం ఇస్తానని చెప్పాడు. నీ బిడ్డలకు చక్కని శ్రేష్టమైన వివాహం దేవుడు నిర్ణయిస్తానని చెప్పాడు. నీ అప్పులు బంధకాల్చి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించినట్లుగా నేను విడిపిస్తానని చెప్పాడు. ఆ వాగ్దానం, ఆ మాట నమ్మి సర్వశక్తి గల దేవుడి మీద, నమ్మదగిన దేవుడి మీద నువ్వు ఆధారపడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యపరుస్తాడు. ఆ వాగ్దాన ఫలమును నీవు, నీ పిల్లలు తరతరములు అనుభవించుదురుగాక, ఆశీర్వదించబడుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నాయన, ఇచ్చినటువంటి వాక్యము ద్వారా బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము వారి పక్షముగా స్థిరపరచండి. వారికి ఇచ్చిన మాట నెరవేర్చి ప్రభా, ఇదిగో తన శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలాలు వారు పొందుకున్నట్లుగా యేసు నామములో ప్రభా, ఉద్యోగ ఫలమా, గర్భఫలమా, వ్యాపారంలో ప్రభా వృద్ధి, నాయన అప్పుల నుంచి విడుదల ప్రభా, మరి తన బిడ్డల వివాహం విషయంలోన ఏ విషయంలో అయితే తండ్రి బిడ్డలు ప్రార్థించారో, ఎదురు చూస్తున్నారో, ఆ కార్యములు వారి జీవితంలో నెరవేర్చి ఆ వాగ్దాన ఫలం ఈ సంవత్సరంలో పొందుకున్నట్లుగా మీకు గొప్ప సాక్షులుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.